ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పేరిట అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, ప్రియ సహోదరులారా, ఈ కాసేపు మనందరము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మరి పరిశుద్ధ గ్రంథంలో నుంచి విషయాన్ని మనం చదువుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను నయడల మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనస్సు ఉంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయడి. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీయో చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనికొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతి వాడును తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములు కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తినిగా చేసుకునెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం మనందరి వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధాత్మ మనందరికీ కూడా వాక్యమును వివేచించగలిగిన గ్రహింపు అనుగ్రహించును గాక. లోతైన విషయాలు ఎరుగుటకు ప్రభు సహాయం చేయను గాక. ప్రియ సహోదరులారా, ఈరోజు మనం నేర్చుకుంటున్న ఒక పాఠం ఏంటంటే కుమారుని విధేయత. కుమారుని విధేయత. మరి యేసుక్రీస్తు వారి లోకంలోనికి వచ్చి 2000 సంవత్సరాలు దాటిపోయింది. ఆయన 2000 సంవత్సరాల క్రితమే ఈ భూమి మీదికి వచ్చాడు. నరునిగా వచ్చాడు. కన్యక గర్భమున మరి జన్మించాడు. లేఖనముల నెరవేర్పు ప్రకారము ప్రతి ఒక్క విషయాన్ని నెరవేర్చాడు. ఆయన శిలువ మరణం పొంది సమస్త మానవుల పాపములను విమోచించి తన రక్తము చేత ప్రతి మానవునికి ఇదిగో నిత్య దండన తప్పించి దేవునికి మానవులకు అడ్డుగా ఉన్న పాపం అనే గోడను పగలగొట్టి ఉభయులను సమ్మతిపరిచాడు. అనగా దేవుని మానవులను సమ్మతిపరిచాడు, సమాధానపరిచాడు. మంచిది. ఈ మొత్తంలో ఇంతకీ మనల్ని ఏం చెయ్యాలనుకొని దేవుడు ఈ యొక్క ప్రక్రియ జరిగించాడు అంటే కుమారులుగా చేసుకోవడానికి. చూడండి, మనం ఒక విషయాన్ని జాగ్రత్తగా చదువుకున్నట్టయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనం నుంచి మనం చూస్తే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించిన ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారము అయిన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనలను తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషమును ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఇంతకీ కుమారుని ద్వారా దేవుడు తన కుమారుని లోకమునకు పంపించడం ద్వారా ఏం చేయాలనుకున్నాడు? ఆయన ప్రణాళిక ఏమిటి? జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు ఏం నిర్ణయించుకున్నాడు అంటే యేసుక్రీస్తు ద్వారా
తప్పిపోయిన మానవుణ్ణి, దేవుడి నుంచి దూరమైన మానవుణ్ణి పరిశుద్ధుడైన దేవుని ఎదుట నుంచి పారద్రోలబడిన మానవుణ్ణి తిరిగి తన యొద్దకు మరలా తెచ్చుకోవడానికి, తన సారూప్యంలో చేసుకున్న మనిషిని మరలా పరిశుద్ధునిగా, ఇదిగో పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగా మార్పు చెంది అతడు తన ఎదుట నిలవబడాలని దేవుడు సంకల్పించి, అనాది కాలంలో సంకల్పించి తన కుమారుని ద్వారా అనగా యేసుక్రీస్తు ద్వారా సమస్త మానవాళిని, ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నమ్మి రక్షణ పొందుతారో, మారు మనసు పొంది ఇదిగో పాప క్షమాపణ పొందుతారో, తమ పాపములను విడిచిపెట్టి క్రీస్తును అంగీకరిస్తారో వాళ్ళందరినీ కూడా దేవునికి కుమారులుగా ఉండడానికి, దేవుడు తన కుమారులుగా స్వీకరించడానికి తన సొంత కుమారుని మరి అందరి నిమిత్తం అప్పగించాడు మరణానికి. ఇదంతా కూడా మనకు అర్థమవుతుంది కదా. ఇలా మనందరము కూడా కుమారులుగా కావాలనుకుంటున్నాడు. ఇక పురుషుడు స్త్రీ అనే భేదము శరీర తత్వాన్ని బట్టి కానీ, దేవుని ఉద్దేశంలో అయితే క్రీస్తుని బట్టి అందరినీ కుమారులుగా చేసుకోవాలనుకుంటున్నాడు. కుమారుని ద్వారా, ఆ కుమారుని విశ్వసించుట ద్వారా అందరూ దేవునికి కుమారులు అవ్వాలి, అందరూ పరిశుద్ధతలోనికి రావాలి. చూడండి, ఇక్కడ చూడండి, ఒకటి నిర్దోషులై ఉండాలనుకుంటున్నాడు, పరిశుద్ధులై ఉండాలనుకుంటున్నాడు. కాబట్టి ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? నిర్దోషులుగా యేసు క్రీస్తు మీద మనిషి యొక్క పాపమును మోపట ద్వారా ఎవరైతే యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాడో ఆ వ్యక్తికి ఇక పాపం అనేది లేకుండా పాప క్షమాపణ కలుగుట ద్వారా నిర్దోషిగా ఎంచబడతాడు. రెండవదిగా తిరిగి లేచిన పునరుద్ధాడైన యేసుక్రీస్తును ఇక మరణము ఎన్నటికీ మరణం ఆయన్ను ఏలలేదు కనుక, ఆయన మరణమును జయించిన వాడు గనక, ఆయన తిరిగి లేచాడని విశ్వసించిన ప్రతి ఒక్కరికి నీతిని అనుగ్రహించుచు పరిశుద్ధులుగా మార్పు చెందడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. మరి ఇదంతా కూడా దేవుడు తనకు కుమారులుగా ప్రతి ఒక్కరిని యేసుక్రీస్తు ద్వారా కుమారులుగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఈరోజు మనం నేర్చుకుంటున్న ముఖ్యమైన అంశం ఏంటంటే కుమారుని విధేయత. మరి దేవుడు తాను దేవుడే నరుడిగా కుమారునిగా అందరినీ కుమారులుగా చేసుకోవడానికి వచ్చి ఎలాంటి విధేయత చూపించాడు? మరి దేవుడు యేసుక్రీస్తు ద్వారా కుమారులుగా చేసుకోవాలనుకుంటున్నాడు కదా, అందరినీ కుమారులుగా స్వీకరించాలనుకుంటున్నాడు కదా. మనందరి భారము ఆయన మీద మోపి మనందరినీ మరి పాప విమోచన మనకు కలిగించి, పాప క్షమాపణ కలిగించి యేసుక్రీస్తు ద్వారా తిరిగి పరిశుద్ధముగా నిర్దోషులముగా దేవుడు తన ఎదుట తన కుమారులుగా నిలబెట్టుకోవాలనుకుంటున్నాడు కదా. మరి మనము విధేయులుగా ఉన్నామా? కుమారుడు ఎలా విధేయతగా ఉన్నాడు, ఆ కుమారుని బట్టి దేవుడు మన నుంచి కోరుకుంటున్న విధేయత ఏమిటి అనే కొన్ని విషయాలు ఈరోజు మనం నేర్చుకుందాం. చూడండి ప్రియ సహోదరులారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే, ఇందాక మనం చదువుకున్నట్టుగా ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఇందాక మనం చదువుకున్నాం కదా. చూడండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానుడుగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యముని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకునేను. ఎలా పుట్టాడట ఆయన? ఎలా పుట్టాడంటే మనుషుని పోలికగా పుట్టాడు. ఎందుకు మనుషుని పోలికగా పుట్టాల్సిన అవసరం వచ్చింది అంటే, దేవుని స్వరూపము కోల్పోయి మనిషి దేవుని పోలికను కోల్పోయి ఇదిగో శరీరమునకు దాసులయ్యి, ఇదిగో శరీర సంబంధమైన కార్యముల యందు మనస్సుంచి దేవుడి నుంచి దూరమై పాపము చేత బందీలై ఉన్నారు. కనుక ఈ యొక్క శరీర స్వభావము ధరించుకున్న మానవులను విడిపించాలంటే దేవుడు కూడా శరీరమును ధరించుకుని రావలసిందే. ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడు కావలసి వచ్చింది. కాబట్టి ఇక్కడ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని ఎలా వచ్చాడట? దాసుని స్వరూపముగా మహిమ కలిగిన సింహాసనం మీద ఉండవలసిన వాడు కోటాను కోట్ల దేవదూతల చేత
ఆరాధించబడుతున్న ఆ దేవుడు ఇప్పుడు ఎలా వచ్చాడట? దాసునిగా. ఎలా వచ్చాడు? శరీరాన్ని ధరించుకున్నాడు. ఇదిగో శరీరం మనుషుల పోలికగా పుట్టాడు ఆయన. రెండవదిగా దాసుడిగా ఎలా వచ్చాడట? మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని. ఆయన ఎలాంటి వాడు? సమస్త సృష్టిని తన కనుదృష్టి చేత పరిపాలన చేయించిన వాడు. కానీ ఆయన తను తాను తగ్గించుకుని ఎలా వచ్చాడంటే దాసునిగా వచ్చాడు. అంటే మనుషులకు దేవుని పక్షముగా దాసుడిగా ఉండడానికి వచ్చాడండి. మనుషులకు మరి దేవుని యొక్క ప్రేమను తెలియజేయడానికి తాను తగ్గించుకొని దేవుని యొక్క ఆ మహోన్నతమైనటువంటి ఆయన లక్షణాలను ప్రతి మానవునికి తెలియజేయడానికి ఇదిగో ఆయన మనుషుల పోలికగా పుట్టి దాసుడిగా వచ్చాడు. దాసుడిగా. అందుకే ప్రభు అంటాడు, నేను పరిచర్య చేయించుకుంటకు రాలేదు, చేయుటకు వచ్చాను అంటాడు. ఆయన దేవుడిగా ఉండడానికి ఇష్టపడలేదు. స్వభావం విడిచి రావాల్సిన అవసరం ఏమొచ్చిందంటే మానవుని ఎంత ప్రేమిస్తున్నాడు. ఇక్కడ ప్రేమ అర్థమవుతుంది. ఆయన ఎంత ప్రేమిస్తున్నాడు అంటే ఎడబాటును ఆయన సహించలేకపోయాడు. ఆ ఎడబాటును ఆయన ఏమాత్రము కూడా జీర్ణించుకోలేకపోయాడు. అందుకే మనలో ఒకడిగా మనుషుల పోలికగా పుట్టి దాసుడి స్వరూపము ధరించుకొని, చూడండి, తను తానే రిక్తునిగా చేసుకునేను. తనకున్న ఆ యొక్క గొప్ప స్వభావమును, ఆ యొక్క గొప్ప ఔన్నత్యమును, ఆ యొక్క గొప్ప మహిమను విడిచి సమస్తమును కోల్పోయి ఆయన ఎలా వచ్చాడంటే ఇదిగో రక్త మాంసంలో పాలివాడే మానవునిగా జన్మించాడు. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునేను. ఎలాగొచ్చాడట? ఆయన మనుష్యుడిగా కనపడ్డాడు. ఇదిగో మనుష్యుడిగా ఉన్నాడు, మనుష్యుడిగా ఆయన కనిపించాడు. అంత మాత్రమే కాకుండా ఆయన ఎలా ఉన్నాడు అంటే ఆకారమందు మనుష్యుడిగా, అనగా ఈ యొక్క సృష్టి మొత్తము, ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం అయితే నరుడు ఒక మట్టి రవ్వతో సమానం. ఒక చిన్న నేల మట్టిలో ఉన్న రవ్వతో సమానం, చిన్న మట్టి కణంతో సమానం. కానీ ఆ యొక్క కణమును, ఆ యొక్క మట్టి రవ్వను ప్రేమించి దేవుడే నరునిగా మనుష్య ఆకారముగా కనబడినంతగా ఎలాగయ్యా అంటే సిలువలో మరణించేంతగా, అనగా మనుషుడి అనుభవించవలసిన మరణమును రుచి చూడడానికి మానవుడు మరణము పొంది నిత్య నరకమునకు వెళ్ళవలసి ఉండగా, పాపమునకు శిక్ష అనుభవించవలసి ఉండగా, ఆ పాపమునకు శిక్ష తీసివేయడానికి, ఆ పాపము నుండి విమోచించడానికి ఇదిగో దేవుడే నరునిగా మరణమును రుచి చూడాలని ఆశపడ్డాడు. కలువరి శిలువలో మరణించేంతగా ఆయన తగ్గించుకున్నాడండి. మరణించేంతగా తగ్గించుకున్నాడు. దూరమైన మనుష్యుని తిరిగి తన దగ్గరకు చేర్చుకోవడానికి మరణించేంతగా, శిలువలో మరణించేంతగా విధేయత చూపినవాడు. తన్ను తాను తగ్గించుకొనెను. చూసారా? ఎవరిని వేశారు సిలువ? ఎవరిని వేస్తారు అంటే ఘోరమైనటువంటి నేరములను చేసిన వారిని, దొంగలను, ఘోరమైనటువంటి ఇదిగో ప్రభుత్వానికి వ్యతిరేకమైన పనులు చేసేవారు, రోమా ప్రభుత్వంలో జరిగించే పనులు, ఇలాంటి వారందరినీ కూడా సిలువ వేసేవారు. కానీ ఏ పాపము లేనివాడు, ఎటువంటి తప్పిదము లేనివాడు, ఏమాత్రము కపటము లేనివాడు, నిర్దోషి అయిన వాడు, పరిశుద్ధుడు, నిష్కలంకుడు, ఇదిగో మహిమ కలిగిన రాజు ఈ యొక్క భూమి మీదకి వచ్చి మనుషుల పోలికను ధరించి దాసుని యొక్క స్వరూపము దాల్చి, ఎందుకు శిలువ మరణం పొందేంతగా తను తాను తగ్గించుకున్నాడు, విధేయత చూపించాడు అంటే మనము దొంగలం, మనము అతిక్రమము చేసిన వారము, మనము అవిధేయులము, మనము పనికిని మాలిన వారము, ఏమాత్రము మంచి లేకుండా దేవుని నుంచి దూరమై పాపము చేత పట్టబడి దేవుని అధికారమును సాతానుకు అప్పగించి వాడి యొక్క కబంధ హస్తాలలో బతుకుచున్న మన జీవితాలను చూచి ఆయన ప్రేమించి, మన యొక్క బలహీనతను ప్రేమించి,
మన యొక్క బలహీనతలను ఆయన ఎంతగానో ప్రేమించి, నా బిడ్డలు బలహీనులు గనక ఇదిగో వారిని లోబరుచుకున్న, వారిని దాస్యత్వంలో ఉంచిన ఆ పాపము నుండి వారిని విడిపించాలి, ఆ మరణం నుండి వారిని తప్పించాలని ఆయన ఆలోచించుకొని అనాది సంకల్పంలో ఇదిగో ఆయన అనాదిలోనే సంకల్పించుకొని ఎంతగా వచ్చాడంటే సిలువలో మరణించేంతగా. అనగా నీకు నాకు పడవలసిన శిక్ష, ఇదిగో సమస్త మానవాళికి పడవలసిన శిక్ష ఆయన తీసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఈ శరీరమునకు మరణము సరే, ఆ తర్వాత పడబోయే నిత్య నరకం ఎంత బాధాకరం. అగ్ని ఆరదు, పురుగు చావదు, ఎంతో భయంకరమైనది. అది సాతానుకు మాత్రమే దేవుడు అది ఏర్పరిచాడు. కానీ ఈరోజు వాడు అనేక మందిని వాడితో పాటు మరి లాక్కొని వెళ్తున్నాడు. దేవునికి బాధ కలిగించడకు, దేవునికి మనో దుఃఖము కలిగించడానికి, దేవుని స్వారూప్యంలో ఉన్న మనుషులను దేవుణ్ణి ఎరగనీయకుండా వాడు లాక్కొని వెళ్తా ఉన్నాడు. ప్రియ సహోదరులారా, అందుకనే ఆయన ప్రతి మానవుణ్ణి ఇదిగో ప్రతి మానవుడు మోస్తున్న పాప భారం నుండి విడుదల చేయడానికి ఆయన విధేయత చూపి శిలువ మరణం పొందినంతగా, ఏ పాపము ఎరుగని వాడు, పరిశుద్ధుడైన వాడు శిలువ మరణం పొందినంతగా ఎందుకు విధేయత చూపించాడంటే నిన్ను నన్ను మనందరినీ యేసుక్రీస్తు ద్వారా దేవునికి కుమారులుగా చేయడానికి. ప్రియ సహోదరులారా, ఇంతకీ ఆ కుమారునికి ఉన్న విధేయత ఇంకా ఎన్ని విధాలుగా మనం చూడొచ్చు. కుమారుడు ఎంతగా విధేయత చూపించాడు ఈ భూమి మీద. ఎందుకు? మనందరము ఇదిగో విధేయులుగా బ్రతకాలని, విధేయత చూపించి బ్రతకాలని, దేవునికి విధేయులమై ఉండి మరలా మనల్ని పాపము ఏలనీయకుండా బ్రతుకుతామని, మరణము తర్వాత నిత్య నరకము తప్పించబడి నిత్య జీవం మనకు అనుగ్రహించబడాలని కుమారుడు తానే వచ్చి విధేయతను నేర్పించాడండి. చూడండి, యెషయా ప్రవచన గ్రంథంలో ఇక్కడ మనము ఒక విషయాన్ని గమనించవచ్చు ప్రియ సహోదరులారా. యెషయా ప్రవచన గ్రంథం 9వ అధ్యాయంలో మనం ఎప్పుడు చదువుకుంటూ ఉంటాం కదా. మనం చాలా మంది ఈ మాటలు చెబుతూ ఉంటారు, కానీ దీంట్లో అర్థం ఏమిటో కాస్త లోతుగా ఆలోచిస్తే అర్థమవుతుంది. 8వ వచనం, 6వ వచనం, 9వ అధ్యాయం 6వ వచనం, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. చూసారా ప్రియ సహోదరులారా, ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే మనకు ఏలైనగా మనకు శిశువు పుట్టెను, నీకు నాకు కాదండి, మనకు పుట్టాడు. సమస్త మానవాళి యొక్క పాపమును తప్పించడానికి, సమస్త మానవాళి యొక్క పాప భారమును మోసుకొని వెళ్ళడానికి ఒక శిశువు పుట్టాడు. ఎప్పుడు పుట్టాడు? యెషయా గ్రంథంలో ప్రవచించబడిన లేఖనములను బట్టి 2000 సంవత్సరాల క్రితమే ఆయన శిశువుగా ఈ లోకానికి వచ్చాడు. కన్యక గర్భము ధరించింది. ఆ పరిశుద్ధాత్మ వలన కన్యక గర్భము ధరించగా ఆయన జన్మించాడు. 2000 సంవత్సరాల క్రితమే ఇది జరిగింది. పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. తను తాను తగ్గించుకొని వ్యక్తినిగా చేసుకొని పరమ పావనుడు ఆయన. ఇదిగో మహిమ కలిగిన సింహాసనం మీద కోటాను కోట్ల దేవదూతల చేత నిత్యము ఆరాధించబడుతున్న దేవుడు, కనుదృష్టితో సమస్తమును, ఇదిగో ప్రపంచ మొత్తాన్ని కూడా, సమస్త సృష్టిని పరిపాలన చేయుచున్న దేవుడు తను తాను తగ్గించుకునే కన్యక గర్భంలో ఒదిగాడు. అక్కడి నుండి పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడండి. స్త్రీ సంతానములో నుంచి వచ్చి ఇదిగో పాపమును విమోచించడానికి, ఆ యొక్క పాపము మరణము యొక్క బలమును అణచడానికి, విరచడానికి ఆయన కన్యక గర్భంలో ఒదిగాడు. అక్కడ నుండి శిశువుగా పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. ఇంతకుముందు నేర్చుకున్నాం పశువుల తొట్టిలో పరుండబెట్టబడే ఉద్దేశం ఏమిటో. ఎంతగా తగ్గించుకున్నాడయ్యా, ఎంతగా విధేయత చూపించాడు. ఈ భూమి మీద దేవుని చిత్తం నెరవేరడానికి ఎంతగా ఆయన తగ్గించుకున్నాడు అంటే, ఇదిగో పశువుల తొట్టిలో
పరుండబెట్టేంతగా, అనగా సమస్త మానవాళి కొరకు ఇదిగో ఎడ్ల చేత, ఇదిగో ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు పశువుల యొక్కయు రక్తము ఏమాత్రము పాప విమోచన కలిగించదు. సర్వమానవాళి యొక్క పాపములు తీసివేయబడాలంటే రక్త ప్రోక్షణ కావాలి. అది ఎవరి వల్ల అంటే సాధ్యము పరిశుద్ధుడైన మానవుడు రక్తం చిందించడం వలన. కనుక పష్కా పశువుగా ఉదించబడడానికి వచ్చినటువంటి దేవుని గొర్రె పిల్ల గనక పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. ఎంతగా తగ్గించుకున్నాడు. దేవుని విధేయత, దేవుని పట్ల విధేయత, దేవుని కుమారుని విధేయత చూడండి ఎలా ఉందో, కుమారుని విధేయత చూడండి ఎలా ఉందో. కాబట్టి ఎవరి కోసం పుట్టాడే ఆయన అంటే మనకు శిశువు పుట్టాను. లోకంలో వాళ్ళు అనుకుంటారు కదా, చనిపోయిన తర్వాత తల కొరివి పెట్టాలంటే, పున్నామ నరకము తప్పించాలంటే కొడుకు అవసరం అంటారు వాళ్ళు. కుమారుడు కావాలి. ఆ యొక్క కొడుకు తల కొరివి పెడితే నేను నరకం తప్పించుకుంటాను, కొడుకు చేత తల కొరివి పెట్టించుకుంటే నరకం తప్పించుకుంటాను అని వారి నమ్మకం. కానీ ప్రియ సహోదరులారా, చేసిన పాపము క్రియలు ఎవరి వెంట వారి వెంట వెళ్ళిపోతాయి. వారి వెంట వారి క్రియలు వెళ్ళినప్పుడు పాపమునకు శిక్ష ఉంది. పాపం వల్ల వచ్చిన జీతం మరణం. ఊరికే చనిపోవట్లేదు మనిషి, పాపం వలన వచ్చిన జీతం మరణం. ఆ మరణము తర్వాత పాపమునకు శిక్ష ఉంది, నిత్య నరకం. అది తప్పించబడాలంటే ఈ లోకములో పుట్టేటువంటి కుమారులు కాదు నీకు తలకొరివి పెట్టాల్సిందే. అది లోకంలో వాళ్ళు అనుకుంటున్నారు, కానీ అలా కొరివి పెడితే నరకం తప్పించబడుతుందని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఎవరికి అర్థం కానటువంటి విషయము, కొందరికి అర్థమైన విషయం ఏంటంటే, ఇదిగో అందరికీ కుమారుడు, అదిగో అందరిని పున్నామ నరకము నుండి, ఇదిగో అందరిని నిత్య అగ్నిగుణం నుంచి తప్పించడానికి మన పాపములకు శిక్ష విధించి తన కుమారుని ద్వారా మనుషులను తనతో కూర్చుండబెట్టుకోవడానికి దేవుడు తన కుమారునికి ఈ లోకంలోనికి పంపించాడు 2000 సంవత్సరాల క్రితం. ఆయన మనకు శిశువు. చూసారా, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఎందుకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు మనకంటే, మన పాపములు మన మీద మోపబడకుండా, మన అవిధేయతలు మన మీద మోపబడకుండా, మనకు బదులుగా ఆ కుమారుని మీద మోపబడి నలగొట్టబడ్డానికి, ఆ కుమారుని మీద మోపబడి ఆ కుమారుడు శిలువ మరణం పొందడానికి. ప్రియ సోదరులారా, సాతాను యొక్క బలమును అణచడానికి, మరణపు ముళ్ళు విరచడానికి ఆ కుమారుడు విధేయత చూపించడానికి వచ్చాడు లోకంలోనికి. ఈ రోజా కాదు, 25వ తారీఖా కాదు, డిసెంబర్ 25 కాదండి, 2000 సంవత్సరాల క్రితమే ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. ఇది జగమెరిగిన సత్యం. దీన్ని కాదనడానికి ఎవరి వల్ల కాదు. తెలియక ఎంతో మంది మాట్లాడుతుంటారు, కానీ చరిత్రను విభజించిన వాడు ఆయన. ప్రియ సోదరులారా, ఆలోచించి విధేయత చూపించిన వాడు. కుమారుడు అవసరం. ఎస్, ప్రతి మానవాళి యొక్క పాపము తీసివేయబడాలంటే ఎక్కడెక్కడో వెళ్ళినా, ఎక్కడెక్కడో ఏదేదో చేసినా, ఎన్నెన్నో బలులు అర్పించిన మానవుని యొక్క పాపం హృదయంలో నుండి తీసివేయబడలేదు. అయితే పదే 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 మరలా పాపము ఇదిగో మనిషికి గుర్తు వస్తూనే ఉంది. ఆ పాపము తలంచుకుంటూనే ఉన్నాడు. ఆ పాపమును సంపూర్తిగా తీసివేయుటకు కుమారుడు తండ్రికి విధేయత చూపించి కుమారుడు మనకు అనుగ్రహించబడ్డాడండి. నరక శిక్ష నుంచి మనల్ని తప్పించడానికి, సాతాను యొక్క కబంధ హస్తాల్లోని మనల్ని విడిపించడానికి, వాడి యొక్క చెర నుంచి విడిపించి మనల్ని ఇదిగో తండ్రితో సమాధానపరచడానికి మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆయన 2000 సంవత్సరాల క్రితమే ఇదిగో ఈ భూమి మీదకి వచ్చాడు. సహోదరులారా, చూడండి, ఆయన భుజముల మీద రాజ్యభారమును అని రాయబడింది. చూడండి, ప్రకటన గ్రంథంలో చూస్తే ప్రియ సహోదరులారా, ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది. ఈ మాట మనం చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయంలో 9వ వచనం చూస్తే ప్రియ సహోదరులారా, ఆ పెద్దలు నీవు ఆ గ్రంథము తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనంలోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి
వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. దేవునికి స్తోత్రం. చూసారా ప్రియ సహోదరులారా, ఆలోచించేయండి. ఎందుకు ఆయన కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడంటే, విధేయత చూపించాడంటే, ప్రియ సహోదరులారా, ఆ దేవునికి ఒక రాజ్యముగాను, దేవునికి యాజకులుగాను తన స్వరక్తమిచ్చి మనల్ని సంపాదించి ఆయన మీద రాజ్యభారం ఉంది. ఆ రాజ్యమును కట్టుటకు ఈ లోకంలో యేసు ప్రభు వారు వచ్చారు. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉన్నది. ఎస్, ఆలోచించేయండి. కలువరి శిలువలో మోసాడు మనందరినీ. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉందండి. 2 చేతులు లాగి బలవంతముగా మేకులు దిగగొట్టుతున్నప్పుడు మోసాడు. మన పాప భారమును ఆయన మోసుకొని వెళ్ళాడు. ఎందుకో తెలుసా? ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది. పాప దాస్యత్వంలో సాతాను యొక్క చెరలో బంధింపబడి ఉన్న ప్రతి మానవుడిని తన రక్తము నుండి విమోచించి, ఇదిగో శిక్ష నుంచి, మరణం నుంచి తప్పించి దేవునికి ఒక రాజ్యముగా, శాశ్వతమైనటువంటి ఒక రాజ్యమును నిర్మించడానికి, మహిమ కలిగిన రాజ్యము, నిత్య జీవము కలిగిన రాజ్యమును అనుగ్రహించడానికి మన భారము ఆయన మోసాడు. ఆయన ఒక రాజ్యమును నిర్మించడానికి వచ్చాడండి. అది నిత్యము నిలిచేటువంటి రాజ్యం. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది, అందుకొచ్చాడు ఆయన. సహోదరులారా, విధేయత చూపినవాడు. చూడండి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడిన ఆశ్చర్యకరుడండి. ఆశ్చర్యకరుడు. ఇది సాధ్యమా అని ప్రపంచమంతా నోటి మీద వేలేసుకున్నా ఇప్పటికీ ఎంతో మంది ఇది సాధ్యము కాదు అని మాట్లాడుతున్న ఆశ్చర్యకరుడైన దేవుడు కన్యక గర్భములోనికి వచ్చాడండి. ఇది గ్రహింపగలిగిన వారికి మాత్రమే అర్థమవుతుంది. లేఖనముల నెరవేర్పు ప్రకారముగా పురుషునితో సంబంధము లేకుండా స్త్రీ యొక్క సంతానములో నుంచి ఆయన శిశువుగా వచ్చాడు. ఆశ్చర్యకరుడు. ఆశ్చర్య కార్యములు జరిగించేవాడు ఆయన. ప్రియ సహోదరులారా, ఆలోచన చేయండి. సమస్త సృష్టిని నోటి మాట చేత కలగజేసిన దేవుడు, నిన్ను నన్ను తన పోలికలో కలగజేసుకున్న దేవుడు, సమస్తము చేయగలిగిన ఆశ్చర్యకరుడు ఆయన. ఆలోచనకర్త. చూసారా, మనకు తెలియదు పాపంలో నుండి ఎలా బయటికి రావాలో, మనకు తెలియదు మన విధేయతల నుంచి మనం బయట ఎలా పడాలో. మన అతిక్రమంలో మనం మోసుకొని తిరుగుతుండగా, మన అతిక్రమంలో పడి మనం ప్రశాంతత, నెమ్మది లేని వారమై ఈ భూమి మీద మార్గము లేక తిరుగుతున్న యాత్రికులముగా, మార్గము లేక తిరుగుతున్న బాటసారుల వలె అలసి సొలసి పోయి పడి ఉండగా ఆయన ఆలోచన చెప్పాడండి. నేనే మార్గము, జీవము, సత్యము. సహోదరులారా, ఆలోచనకర్త అండి. ఆలోచన చేశాడు ఆయన. ఏ మానవుడి వల్ల కాదు ఇంకొక మానవుడి పాప భారం మోయడము, ఏ మానవుని వల్ల అవ్వదు ఇంకొకరి పాపములు తీసివేయడము. పాపము లేనివాడు జరిగించాలి. ఆ పాపము లేనివాడు ఈ లోకమునకు వచ్చి ఆయన నరునిగా జన్మించి, ఇదిగో కన్యక గర్భమున పురుషునితో సంబంధము లేని వ్యక్తిగా, పురుషునితో సంబంధము లేకుండా కన్యక గర్భము ధరించి పరిశుద్ధుడు ఈ భూమి మీదకి వచ్చి, ఇదిగో ప్రాణం పెట్టి రక్తాన్ని చిందించినప్పుడు మాత్రమే అది జరుగుతుంది. అది జరిగింది. ఇదిగో దేవుడు ఆలోచన, ఇది భూమి పునాది వేయక మునిపే అనాది సంకల్పంలోనే ఆలోచించుకున్నాడు ఆయన. ఆలోచనకర్త. ప్రియ సహోదరులారా, ఆలోచించండి. నిత్యుడగు తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు ఆయన. ప్రియ సహోదరులారా, ఆయనలో ఎటువంటి గమనాగమనములు లేవు. ఆయనలో ఇప్పుడు ఒక కాసేపు ఒక రకంగా, ఇంకొక కాసేపు ఇలాంటిది వాడు కాదు. నిత్యుడగు తండ్రి, నిత్యము ఉన్నవాడు ఆయన. నిన్న నేడు నిరంతరం, ఎన్నడూ
ఎప్పుడూ ఉన్నవాడు ఆయన, ఉన్నవాడు అనువాడు ఆయన. సమాధానకర్త, సమాధానకర్త. దేవునికి నరులకు మధ్యన సమాధానము కలుగు చేయడానికి వచ్చిన వాడు సమాధానకర్త అండి. ప్రియ సహోదరులారా, అని ఆయన పేరు పెట్టబడును. బలమైన దేవుడు, బలమైన దేవుడు. చూడండి, మనలాగే బలహీనుడిగా ఆయన ఈ లోకంలో మౌనంగా తలదించుకున్నాడండి. కారణం ఏంటో తెలుసా? మనకు కుమారుడు కావాలి మన పాపముల నుంచి తప్పించడానికి. మనకు కుమారుడు కావాలి మన పాప శాప మరణముల నుంచి తప్పించడానికి. అందుకే మౌనము దాల్చాడు ఆయన. బలమైన దేవుడు బలహీనుడైన వేళ చూడండి ఎంత బాధాకరము కదా. ప్రియ సహోదరులారా, ఎంత విధేయత చూపిన వాడో చూడండి. నా మాట వినలేదు, ఇక పోతే పోతారు, వీరిని నిత్య అగ్నిగుండంలో పడేయాలని ప్రభు అనుకోలేదండి. నా నుంచి దూరమైన నా పిల్లలు, అయ్యో నా నుంచి దూరమైన నా బిడ్డలు నన్నెరక్క నన్ను విడిచిపెట్టి ఎటెటో వెళ్ళిపోతున్నారు. అయ్యయ్యో ఎంత బాధాకరం. పాపమునకు దాసులైపోయారు. ఇదిగో మరణ దాస్యత్వంలో ఉన్నారు. నా బిడ్డలు నేను విడిపించుకోవాలి అని నిత్యుడగు తండ్రి ఆలోచన చేశాడండి. ఎంత ప్రేమ చూడండి. కానీ ఈరోజు అనేక మందిలో ఈ ప్రేమ క్రైస్తవులమని చెప్పుకుంటున్న వారిలో లేదు. మాట వింటే పలకరిస్తారు, మాట వింటే దగ్గరికి వస్తారు. మాట 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 వాళ్ళకి ఏమాత్రము కాస్తంత ఎదిరించిన, వాళ్ళకి ఏమాత్రము కాస్తంత ఎవరైనా ఏదన్నా కాస్త అనంగలే, ఇక వెంటనే వారి రియాక్షన్ వేరే ఉంటుంది. దగ్గరికి రానివ్వకూడదు, ఇక దూరంగా పెట్టాలి. ఇలాంటి వాళ్ళని అలా ఇలా అని వారి గురించి రకరకాల పబ్లిసిటీలు చేస్తారు బయట. నిజంగా అవను దేవుడు వెళ్ళగొట్టిన తర్వాత వెళ్ళగొట్టకుండా చంపేశాడా ఏమన్నా? కాదే. ఎందుకు వెళ్ళగొట్టాడు అంటే, ఆ రోజు వెళ్ళగొట్టడం పాపమును దూరపరిచాడు, పాపమును బట్టి దూరపరిచాడు. కానీ కుమారుని ద్వారా ఆ పాపము నుండి తన బిడ్డలు విమోచించబడి తిరిగి మరలా తన యొద్దకు రావాలని సంకల్పించుకున్నాడు. ఆలోచనకర్త అయిన దేవుడు. ప్రియ సహోదరులారా, విధేయత చూపాడండి కుమారుడు విధేయత చూపించాడు. ఈరోజు నీకు నాకు విధేయత ఉందా? నిజంగా మనకు విధేయత చూపే మనుషులమేనా మనము? ఆలోచన చేయండి. ప్రియ సహోదరులారా, ఆలోచన చేయండి. ఇంతకు మనలో విధేయత ఉందా? కుమారుని విధేయత చూసాం సరే, మనలో విధేయత ఉందా అని కొన్ని విషయాలు ప్రభువుతో పోల్చుకుందాం. ప్రభువుని ముందుంచుకొని మనకు ముందుగా నడిచిన, ఇదిగో అపోస్తులకు ముందుగా నడిచిన దేవుని కుమారుడైన యేసును చూస్తూ మనము కొన్ని విషయాలు పరీక్షించుకుందాం. చూడండి, పేతురు రాసిన క్షమించాలి లూకాసు వార్త 2వ అధ్యాయము 7వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయము 7వ వచనాన్ని గమనిద్దాం. ప్రియ సహోదరులారా, చూడండి, ఇందాక మనం చదువుకున్నాం కదా, పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. ఆయన తగ్గించుకున్నాడు, నీవు నేను తగ్గించుకోగలుగుతున్నామా? ప్రియ సహోదరి, దేవుని పని నిమిత్తం, దేవుని యొక్క ప్రణాళిక భూమి మీద నెరవేర్పడు నిమిత్తము ఎంత తక్కువ స్థాయికైనా నువ్వు వెళ్ళగలిగే స్థితి నీకుందా? దేవుని బట్టి నీ యొక్క స్టేటస్ను నీ యొక్క ఏమంటారండి, ఆ పరువును మర్యాదను క్రీస్తు నిమిత్తం పోగొట్టుకోవడానికి, తగ్గించుకోవడానికి ప్రభు ఎలాగైతే తగ్గించుకున్నాడో అలాగే నీవు కూడా ప్రభువును బట్టి, ప్రభు పనిని బట్టి, యేసు క్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించి నేను విశ్వాసిని, శిష్యుడను, సేవకుణ్ణి, కాపరిని, లేక ఇంకేదైనా నేను క్రైస్తవుని అని చెప్పుకుంటున్నాం. మనము ఎక్కడ తగ్గించుకుంటున్నాం? ఆలోచన చేయండి.
మన స్థితిని పక్కన పెట్టి, మన స్టేటస్ను పక్కన పెట్టి, ప్రభువు చెప్పిన విషయాల కొరకు దేవుడిచ్చిన దేవుడిచ్చినటువంటి ఆయన సూచనల మేరకు ప్రభు చిత్త ప్రకారంగా మనము భూమి మీద దేవుని కుమారులముగా యేసు ప్రభు వారు నడుచుకున్నట్టుగా తగ్గింపు స్వభావంతో ఉన్నమన్న చోట ఉండడానికి మనకు మనసుందా? నాకు ఏ సౌకర్యాలు లేకపోయినా పర్లేదండి, నాకు ఎటువంటి విలాసాలు లేకపోయినా పర్లేదు, నేను అనుకున్న రీతిగా జరగకపోయినా పర్లేదు, కానీ దేవుని చిత్తం నెరవేరితే చాలు అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక విశ్వాసిగా, ఒక సేవకుడిగా, ఒక సంఘ పెద్దగా, లేదా నువ్వు ఎలాగ పరిచారకుడిగా ఎలాగైనా ఆలోచన చేసుకో. ఆయనైతే ఏ సౌకర్యాలు చూడలేదు, ఎక్కడో రిచ్గా ఉండాలని ఆయన అనుకోలేదు, ఇంకేదో అనుకోలేదు. దేవుని చిత్త ప్రకారంగా భూమి మీద దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చుటలో ఇదిగో కుమారుడు తను తాను తగ్గించుకొని ఎలా వచ్చాడంటే పశువుల తొట్టిలో పరుండేంతగా, అనగా సత్రంలోకి వచ్చాడు. నీ జీవితం, నా జీవితంలో దేవుని ప్రణాళిక భూమి మీద నెరవేర్చబడ్డానికి ఒక సేవకుడిగా, ఒక విశ్వాసిగా, ఒక పెద్దగా, ఒక పరిచారకుడిగా దేవుడు ఉండమన్న చోట ఉండగలిగేంత సామర్థ్యం నీకుందా? నీ సుఖం వదులుకొని, నీ సౌఖ్యాలు వదులుకొని, నీ ఇష్టాలు వదిలేసుకొని, నీ కోరికలు వదిలేసుకొని, నీ చిత్తం వదిలేసుకొని, నాకు దేవుని చిత్తం నెరవేరితే చాలు, నా పట్ల దేవుడి చిత్తం భూమి మీద నెరవేరాలి, నా ప్రభు పని సాఫీగా జరగాలి అంటే నా ప్రభు ప్రకారంగా నేను ఉండాలి అని అలా ఉండేంత మనసు నీకుందా? ప్రియ సహోదరులారా, ఆలోచన చేసుకోండి. ఇలా ఎంతమందికి ఉంది? చాలా మంది చూడండి, ఈరోజు ఎన్నెన్నో చోట్లకు మిషనరీస్గా వెళ్ళిపోతున్న వారు అనేక మంది, మరి కొంతమంది సహోదరులను చూడొచ్చు మనం. ఎన్నో సుదూర ప్రాంతాలకు యేసుక్రీస్తును అసలు పూర్తిగా ఎక్కడా కూడా మాట్లాడకూడదు అలా ప్రభు గురించి అని ఆ క్రైస్తవులు అనే వాళ్ళే ఉండకూడదు మన ప్రాంతంలో అనుకున్న ప్రాంతాల్లో కూడా టీచర్లు గాను, వైద్యులు గాను, ఇలా వాళ్ళలోకి వెళ్ళి ప్రేమతో ఒక్కొక్కరిని గెలిచేటువంటి మిషనరీ రోజు ఎంతో మంది ఉన్నారండి. కానీ పిలుపును ప్రక్కకు తోసి పిలిచినా వినపడనట్టుగా ఈరోజు అనేక మంది సేవకులు తామున్న చోటు నుంచి బయటికి కదలడానికి ఇష్టపడడం లేదు. కారణం ఏంటో తెలుసా? వారి స్టేటస్ను వాళ్ళు విడిచిపెట్టరు, వారి సౌకర్యాలు వాళ్ళు విడిచిపెట్టరు, వాళ్ళ సుఖాలు వాళ్ళు విడిచిపెట్టరు. వాళ్ళు కోరుకున్నవి జరగాల్సిందే, వాళ్ళు కోరుకున్న విధంగా లైఫ్ను లీడ్ చేస్తూనే ఇది దేవుని సేవ అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే అక్కడ దేవుని చిత్తం జరగట్లేదు. ఎంతో ఉంది ప్రపంచం, ప్రభువుని ఎరగని వారు అనేక మంది ఉన్నారు. కానీ నేడు ఎన్నో చోట్ల చూశాను నేను, ఎక్కడ సంఘాలను ఏర్పరుస్తున్నారు అంటే తిరిగి మరలా శ్రమతాలు లేకుండా, ఇబ్బంది లేకుండా, బాధ లేకుండా ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు ఈరోజు చాలా మంది అంటే, ఇదిగో ఎక్కడైతే చర్చికి ఆల్రెడీ వెళ్తుంటారో అలాంటి వాళ్ళ మధ్యన పోయి ప్రారంభిస్తున్నారు. ఇది సేవ ఎందుకు అవుతుంది? సేవ కానే కాదు, దేవుని సేవది కానే కాదు. నిజంగా పిలుపున్నోడు సొంతముగా సంపాదించిన ఆహారాన్ని భుజించాలి అంటే అర్థం ఏంటంటే చేపలను సొంతంగా పట్టాలి. ఈరోజు చాలా మంది బైబుల్ ట్రైనింగ్ వెళ్ళడం, ఏదో 2 సంవత్సరాలు 3 ఏళ్ళు బైబుల్ ట్రైనింగ్ చేయడం, అక్కడ రెవరెండ్లు, బిషప్లు, డాక్టర్లు అవుతున్నారు. వీళ్ళు బయటకు వచ్చి ఏమాత్రం బైబుల్ జ్ఞానం లేకుండా ఎక్కడ పడితే అక్కడ క్రైస్తవుల మధ్య పరిచయం స్టార్ట్ చేసి కేవలము వారి యొక్క సుఖాలను, వారి యొక్క సౌకర్యాలను విడిచిపెట్టకూడదనే ఉద్దేశంతో ఎవరినో చూస్తూ వాళ్ళలాగా వీళ్ళలాగా నేను కూడా ఉండాలి, వాళ్ళలాగా నేను ఉండాలి, వీళ్ళలాగా నేను ఉండాలి, వీళ్ళలాగా నేను చేయాలనుకుంటూ చివరికి వారి పరిస్థితి ఎక్కడికి వెళ్ళిపోతుందంటే మరలా ఇదిగో క్రైస్తవుల మధ్యకి వెళ్ళి సంఘాలు పెడుతున్నారు. ప్రపంచం చాలా ఉందండి, కొరత చాలా ఉంది, పనివారు కావాలని ప్రభు అంటున్నాడు. కానీ
పని చేయడానికి పిలిచినా సరే పొలంలోకి వెళ్ళట్లా చాలా మంది, ఇంట్లోనే ఉంటున్నారు, అదే సేవ అనుకుంటున్నారు. అనగా దేవుని ఇంచులో ఉన్న వాళ్ళనే మరలా పోగు చేసుకున్నాం, కానీ పొలంలోకి లోకంలోకి వెళ్ళి దేవుణ్ణి ఎరగని ప్రజలను దేవుని వైపు తిప్పాలనే ఆశ ప్రజల్లో, సేవకుల్లోగా ఈ మధ్య కనుమరుగైపోయింది. విశ్వాసులు కూడా యేసుక్రీస్తుని ఎరిగిన తర్వాత మనం రక్షించబడ్డాం, మన ఇంటి చుట్టుపక్కల మనకు తెలిసిన వాళ్ళు ఇలాంటి వారి ఇంటికి వెళ్ళి ప్రభువుని గురించి చెప్పాలి. కానీ ఎంతసేపు ఉన్న క్రైస్తవులు మాత్రమే ఏమండి, వాళ్ళు మాత్రమే వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళి ముచ్చట్లు, వీళ్ళింటికి వీళ్ళు వెళ్ళి ముచ్చట్లు, వ్యర్థమైన ముసలమ్మ ముచ్చట్లు చేసుకుంటూ ఈరోజు సమయాన్ని వ్యర్థపరుస్తున్నారు. తగ్గించుకునే స్వభావం ఉందా? తగ్గింపుతనం ఉందా? సుఖం లేకపోయినా పర్లేదు, సౌకర్యం లేకపోయినా పర్లేదు, నేను అనుకున్నట్టుగా లైఫ్ నడవకపోయినా పర్లేదు, సమస్తము వ్యతిరేకంగా ఉన్నా పర్లేదు, కఠినమైన స్థితిలో గుండా వెళుతున్నా పర్లేదు, కానీ దేవుడు నా పట్ల ఈ భూమి మీద దేవుడు నా ద్వారా చేయాలనుకున్న ప్రణాళిక పూర్తి అయ్యేంత వరకు నేను దేవుడికే విధేయుడై ఉండాలి అని ఎంతమందికి ఉంది? ఆలోచించి తర్వాత చూస్తే ప్రియ సహోదరులారా, యోహాను సువార్త 5వ అధ్యాయము 13వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 13వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదు, ఆ చోటున గుంపు కూడి ఉండిన గనక యేసు తప్పించుకొని పోయెను. ప్రియ సహోదరులారా, ఇక్కడ బెతెస్దా కోనేటి దగ్గర ఒకడు ఉన్నాడు కదా, ప్రభు వాడిని స్వస్థపరిచాడు. ఇప్పుడు శాస్త్రులు వీళ్ళంతా ఏమన్నారు? ఇది విశ్రాంతి దినం కదా, నువ్వు ఎట్లా స్వస్థత పొంది, అసలు నీ ఊరు స్వస్థత నీకు చేసింది అన్నప్పుడు వాడు వెళ్ళి ప్రభువును వెతకడానికి చూశాడు. అయితే చూడండి, ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదు, ఆ చోటున గుంపు కూడి ఉండన గనక యేసు తప్పించుకొని పోయాను. నిజంగా యేసు ప్రభు వారు తప్పించుకొని వెళ్ళిపోతాడా? నిజంగా ఆ మాట నేను యేసు ప్రభువును ఎరిగిన మొదటి రోజుల్లో బైబిల్ చదువుతున్నప్పుడు కొన్ని సందేహాలు కలిగాయి నాకు. యేసు ప్రభువు తప్పించుకొని పోవడం ఏంటబ్బా? ఆయన ఎందుకు తప్పించుకొని పోవాలి? ఆయన అనుకుంటే ఒక్క మాట మాట్లాడితే సమస్తము జరుగుతుంది, ఆయన తప్పించుకోవాల్సిన అవసరం ఏముంది అనుకున్నాను. కానీ తర్వాత అర్థమైంది, ఆయన ఈ లోకమునకు వచ్చింది విధేయత చూపడానికి. కుమారునిగా వచ్చాడు, నరునిగా వచ్చాడు, పూర్తిగా మానవునిగా వచ్చాడు. ప్రియ సహోదరులారా, మానవునిగా వచ్చాడు. చాలా మంది అంటారు ఆయన దేవుడు అండి, క్రైస్తవులే, మనవారే. ఏదన్నా కొన్ని విషయాలు మాట్లాడాల్సి వచ్చినప్పుడు యేసుప్రభు దేవుడు అండి, అందుకనే ఆయనకు సాధ్యం, అలాంటి మాట మాట్లాడకూడదు, నోరులు మూపించడానికే ప్రభువు అనేక విషయాలు రాయించి పెట్టాడు. ఆయన కంప్లీట్ గా మానవుడిగా వచ్చాడు ఈ లోకంలోనికి. అనేక రకాల టెంప్టేషన్స్, అనేక రకాల పరిస్థితులు ఆయన ఎదుర్కొన్నాడు నీకు నాకు మాదిరికరంగా ఉండడానికే. అందుకే ఆయన దేవుడు కదా, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. మానవులుగా మనం ఎలా బ్రతకాలో, దేవుని ఎలా చేరుకోవాలో, పాపం నుండి విమోచించబడిన తర్వాత వెనుదిరిగి చూడకుండా ఎలా మౌనంగా పాపం అంటకుండా బ్రతకాలో ప్రభు మనకు చేసి చూపించాడు. ఆయన పాపము లేనివాడైనప్పటికీ మన పాపముల నిమిత్తము ఆయన సమస్తం ఓర్చుకున్నాడు. చూసారా, తప్పించుకొని వెళ్ళిపోయాడట. అదే మనమైతే ఏం చేస్తాం చెప్పండి? అంత గొప్ప అద్భుతం జరిగింది అక్కడ. ఈరోజు సన్మానాలు చేస్తున్నారు చాలా మందికి. అరటి పండ్లు పంచేవాడికి కూడా సన్మానం. అరటి పండ్లు పంచితే పిల్లలు పుడతారు, అరటి పండ్లు తీసుకోండి తినండి పిల్లలు పుడతారని చెప్పే గారడి సీమోన్లకు కూడా సన్మానం చేస్తున్నారు ఈరోజు. అలాంటి వాళ్ళను కూడా వెనకేసుకొస్తున్నారు ఈరోజు. టచ్చని కింద పడేసే వాళ్ళను కూడా హైలైట్ చేస్తున్నారు ఈరోజు. ఖర్చీపులు కొబ్బరి డబ్బాలు అమ్ముకునే వాళ్ళను కూడా హైలైట్ చేస్తున్నారు. కానీ యేసు ప్రభు అట తప్పించుకొని పోయాడు. ప్రియ సహోదరులారా, సమయం రానంత వరకు ప్రభు ఎక్కడా కూడా ఆయన కనబరుచుకోవడానికి ఇష్టపడలేదండి. మౌనంగానే ఉన్నాడు, తప్పించుకుని వెళ్ళిపోయాడు. అధికారం లేనివాడా? ఆయన తలుచుకుంటే ఎంతసేపు
ఒక్క మాట మాట్లాడితే సమస్తము సర్వ సృష్టి శూన్యమైపోతుంది. ఒక్క నిమిషంలో మొత్తం భస్మం అయిపోద్ది, మొత్తం తగలబడిపోద్ది. కానీ తప్పించుకొని వెళ్ళిపోయాడంట. ఈరోజు ఒక క్రైస్తవులముగా ఒక పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు, ఏదైనా పరిస్థితులు, చాలా మంది చూడండి, నేను క్రైస్తవుని కాబట్టి నువ్వు, నా చేతిలో బైబిల్ ఉంది కాబట్టి బతికిపోయావు, చర్చికి వెళ్తున్నా కాబట్టి నువ్వు బతికిపోయావు, ప్రభువుని నమ్ముకున్నాను కాబట్టి బతికిపోయావు, లేకపోతే నీ అంతు చూసేదాన్ని. ఇలాంటి మాటలు చెప్పేవాళ్ళు ఎంతమంది లేరు? ఆలోచన చేయండి. తిరగబడేవారు ఎంతమంది లేరు? ఆలోచన చేయండి ప్రియ సహోదరులారా. ఈరోజు ఒక చిన్న విషయం జరిగితే మా అయ్యగారు ప్రార్థన చేస్తే, మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే అని దీర్ఘాలు చేస్తున్నారు. పాస్టర్లో ఏమీ లేదు, పాస్టర్ గారు చేసే దాంట్లో ఏమీ లేదు. సమస్తము కార్యం జరిగించేది ప్రభువును గణపరచండి దయచేసి. కానీ ఈరోజు చాలా మంది అన్న ప్రార్థన చేస్తే, అక్క ప్రార్థన చేస్తే, బ్రదర్ ప్రార్థన చేస్తే, అయ్యగారు ప్రార్థన చేస్తే, అమ్మగారు ప్రార్థన చేస్తే ఎవరికి వెళ్ళిపోతున్నాయి? దేవునికి వెళ్ళట్ల మహిమ. ఇదంతా మొత్తం కూడా దొంగిలిస్తున్నారు మహిమ. ప్రియ సహోదరా, సహోదరి, ఆలోచించు. చిన్న విషయంలో ఏదైనా చిన్న కార్యం జరిగితేనే ఇక పట్టణ పగ్గాలు ఉండవు. ఎంతో హైలైట్ చేసుకుంటారు వాళ్ళు. నేను చేయబట్టి, నేను చేశాను. కానీ ప్రభువు తప్పించుకొని వెళ్ళిపోయాడు. 38 ఏళ్ళ నుంచి అక్కడే పడున్నాడు వాడు. అలాంటోడు లేచి పరిపెత్తుకున్నాడు. ప్రభు మౌనంగా ఉన్నాడు. కారణం ఏంటంటే అది బాధ్యత. తప్పించుకొని పోయాడు అక్కడ పరిస్థితిని బట్టి ఆయన. ఎందుకంటే దేవుని చిత్తం. సమయము వచ్చేంత వరకు ఆయన మౌనంగానే ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ఈరోజు నీవు నేను మన జీవితంలో ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా, లోకంలో నుంచి వేరు చేయబడిన మనం, పాపంలో నుంచి విమోచించబడి క్రిస్టియన్ అని చెప్పుకుంటున్న మనం, సమాజంలో, సంఘంలో, కుటుంబంలో అనేకుల ఎదుట మన ప్రవర్తన అలా ఉంది. తిరగబడుతున్నావా? గొడవలు పడుతున్నావా? అవతల వాళ్ళతో సమానంగా పోటీపడి నువ్వెంత అని ఢీకొంటున్నావా? ఆలోచన చేసుకో. ఈరోజు చాలా చోట్ల పోలీస్ స్టేషన్లో క్రైస్తవుల మీద ఎక్కువ కేసులు ఉన్నాయి. క్రైస్తవ పిల్లల మీదే రౌడీ షీటర్స్ ఓపెన్ చేసి ఉన్నారు. కారణం ఏంటి? ఆలోచన చేయండి. సులభంగా చిక్కులు పెట్టే పాపాలు చిక్కుకొని ఈరోజు అనేక మంది యవనస్తుల మీద రౌడీ షీట్లు ఓపెన్ అయి ఉన్నాయి, క్రైస్తవుల పేర్లు. కారణం ఏంటి? తప్పించుకొని పోయే స్వభావం లేక. సహోదరులారా, మన వలన దేవునికి అవమానం కలుగుతుందా? ఘనత కలుగుతుందా? మనం కుమారుని వల్ల విధేయతకు కలిగి ఉన్నామా? లేకపోతే ఎలా ఉన్నాం? మీ బిడ్డలను ఎలా పెంచుతున్నారు? ఇప్పుడు అలాంటి వాళ్ళందరూ ఏదో క్రిస్మస్ తాత అని వేషాలు వేసుకొని తాగి అల్లరి చేస్తూ రోడ్డు నంబడి తిరుగుతూ ఉన్నారు. ఏం పెంపకం అండి? ఏం పాస్టర్లండి? ఎలాగా? విధేయత లేని వాళ్ళు. ఆయన వచ్చాడు, విధేయత చూపించాడు, శిలువ మరణం పొందేంతగా విధేయత చూపించి చనిపోయాడు, తిరిగి లేచాడు, త్వరగా రాబోతున్నాడు. ఇక మనం విధేయత చూపిస్తూ బ్రతకాల్సిన సందర్భాలు ఇవి, సిద్ధపడాల్సిన విషయాలు ఇవి. కానీ ఈ టైంలో వాక్యానికి భిన్నమైనవి, ప్రభువుకి భిన్నమైనవి లోకంలో జరుగుతూ, లోకాచారాల ప్రకారంగా, మనుషుల సంప్రదాయ ప్రకారంగా, మనుషుల కట్టడ ప్రకారంగా, ఇదిగో మరి లోక మర్యాదను కోరుకొని చేసేటువంటి వాటికి ఈరోజు మనుషులు తిరిగిపోతున్నారంటే ఎంత బాధాకరం. విధేయత లేదు మన దగ్గర. చూడండి, తర్వాత చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 39వ వచనంలో చూడండి. అదే యోహాను సువార్త 10వ అధ్యాయంలో 39వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ప్రియ సహోదరుల, వారు మరలా ఆయన్ను పట్టుకొని చూచినా కానీ ఆయన వారి చేతి నుండి తప్పించుకొని పోయిరి. ఏమండి? బోధ చేస్తూ ఉన్నాడు, వాళ్ళందరూ కూడా ఆయన్ను చంపాలని చూస్తున్నారు. అయితే ప్రభు అటు తప్పించుకొని వెళ్ళిపోయాడు. ప్రియ సహోదరులారా, వారి చేతి నుండి తప్పించుకొని పోయాడు. ఈరోజు ఒక క్రైస్తవులముగా మన జీవితం ఎలా తప్పించుకొని పోగలుగుతున్నామా?
తిరగబడే స్వభావం ఉందా? తప్పించుకొని పోయే స్వభావం ఉందా? మౌనంగా సహించి, మౌనంగా భరించి ఒక క్రైస్తవుడిగా క్రీస్తు ప్రేమను, క్రీస్తు యొక్క సద్గుణాలను బయలుపరిచే విధంగా సంఘముగా మనం నడుచుకుంటున్నామా? లేకపోతే ఎస్సీ ఎస్టీ కేసులు బనాయించి లోపల నెట్టే ప్రయత్నం చేస్తున్నారా? మమ్మల్నే అంటారా, మా జోలికే వస్తారా? ఈరోజు అనేక మంది సువార్తను అడ్డగిస్తున్నారని చెప్పి గొడవలకు దిగుతున్నారు. రాజ్యాంగం ఆర్టికల్స్ అని చెప్పి ఇంత పెద్ద స్టోరీలు చెప్తున్నారు. వాళ్ళకి గొడవలు దిగుతున్నారు, కొట్లాట్లు పెట్టుకుంటున్నారు, పోలీస్ స్టేషన్లకు ఈడుస్తున్నారు. మమ్మల్నే కొడతారా, పాపాస్టర్ గారిని కొడతారా, అంత పెద్ద మనిషిని పట్టుకొని కొడతారా? యేసుక్రీస్తునే కొట్టారు, నువ్వెంత నేనెంత? యేసుక్రీస్తునే అవమానపరిచారు. యేసుక్రీస్తుకే అవమానము, ఎన్నో నిందలు బాధలు జరిగాయండి. నువ్వెంత నేనెంత? నోరు మూసుకొని భరించాల్సి. ఈరోజు చాలా మంది విధేయత చూపడానికి లేదు. దేవుని యొక్క ప్రణాళిక భూమి మీద జరగడానికి ఓర్చుకోవట్లేకపోతున్నారు చాలా మంది. నీవు నేను మౌనంగా ఉన్నప్పుడే కదా క్రీస్తు యొక్క ప్రేమ, క్రీస్తు యొక్క సద్గుణాలు, దేవుని పిల్లలంటే ఇలా ఉంటారా, ఎదురు తిరగరేంటి, మౌనంగా ఉంటారేంటి, తల ఉంచుతారేంటి అని లోకం ఆశ్చర్యపోవాలి కదా. కానీ నేడు ఇదంతా లేదు. తిరగబడతారు. వారితో సమానంగా, వారికంటే ఎక్కువగా గొడవలకు దిగడానికి ప్రయత్నిస్తున్నారు. కదిలించుకుంటే హాస్పిటల్ల పాల ఎంత గొడవలు. సంఘంలో కూడా కక్షలు. విశ్వాసుల మధ్య, విశ్వాసుల కుటుంబాలకు కూడా రోడ్లకి గొడవలు, కొట్టుకొని హాస్పిటల్లో గందరగోళం. దేవుని నామాన్ని అవమానపరుస్తూ విధేయత చూపించే గుణమే మనలో లేకుండా, కుమారుని వలె, ఇదిగో యేసుక్రీస్తు వలె విధేయత చూపించే గుణమే మనలో లేకుండా పైకి మాత్రం నటనెందుకు? భక్తి వేషం వేసుకోవడం ఎందుకు? ప్రియ సహోదరులారా, క్రిస్మస్ అనే ఒక పేరు పెట్టుకుని అడావుళ్ళు చేయడం ఎందుకు? ఎవడో తీసుకొచ్చిన దాన్ని, బైబిల్లో లేని దాన్ని మనుషుల కట్టడం ఇదే కరెక్ట్ అన్నట్టుగా సంఘాన్ని మొత్తం తిప్పేస్తున్నారే ఈరోజు. అసలు మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? మనం నేర్చుకోవాల్సింది ఏంటి? మన బ్రతికి ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు? చాలా మందికి హృదయంలో పగ ఏర్పడుతుందండి, కుట్ర ఏర్పడుతుంది చాలా మందికి. జాగ్రత్త, సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి మనం ఎంత దినాలు, లేకపోతే ప్రమాదం. ఈరోజు ఒక క్రిస్టియన్గా, దేవుని పిల్లలమని చెప్పుకుంటున్న వారముగా మనమేనా వల్ల ఒకే చర్చిలో 2 గొడవలు, 2 వర్గాలు, 2 కులాల పోరు, 2 వర్గాల పోరు, ఆధిపత్య పోరు. ఈరోజు ఎక్కడ చూసినా, ఏ మందిరాల్లో చూసినా 100కు 75%, 175% ఇదే జరుగుతుంది. ఇదే చూపేవారు. మనల్ని బట్టి అన్యజనుల్లో దేవుడి నామం దూషించబడతా ఉంటే ఈరోజు ఇంకా సిగ్గులేని వారై ఉండి, ఇంకా పనికిమాలిన వారై ఉండి అల్లరితో కూడిన చేష్టలు చేస్తున్నారు, వాక్యానికి భిన్నమైన పనులు చేస్తున్నారు. ఆలోచించండి. ఎంజాయ్ కావాలా? క్రీస్తులో సంతోషించడం అంటే ఇదా? కాదే. దేవుడు సంతోషించేది కుమారుని వలె విధేయత మనం భూమి మీద చూపించి, మన ద్వారా దేవునికి ఘనత వచ్చినప్పుడు, మన ద్వారా దేవునికి మహిమ కలుగుతున్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు. ఉన్నామా మనం? ఆలోచించండి. డబ్బు కోసం గొడవలు, ఆస్తుల కోసం గొడవలు, కుటుంబంలో రిలేషన్స్ ఏది పోగొట్టుకోలేరు. ఎకరా భూమి పోగొట్టుకోలేరు, సెంటు భూమి పోగొట్టుకోలేరు, ఒక అడుగు భూమి పోగొట్టుకోలేరు. కోర్టుల చుట్టూ తిరుగుతారు, అవసరమైతే రోడ్లకెక్కి కొట్టుకుంటారు, తలకాయలు పరగొట్టుకుంటారు, స్టేషన్ దాకా వెళ్తారు. క్రైస్తవులు మళ్ళీ వేరే వాళ్ళు ఎవరు? లోకంలో వాళ్ళు పక్కన పెట్టండి, క్రైస్తవులు మళ్ళీ సిగ్గు లేకుండా ఎన్నెన్నో చెప్తూ ఉంటారు. విడిచిపెట్టుకోలేరు, ఏది పోగొట్టుకోలేరు, కానీ పైకి మాత్రం నటన. ఈరోజు ఎంతమంది లేరు? నిజంగా నీ పేర్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నమోదు చేస్తున్నప్పుడు సిగ్గు, శరం అనేది రావట్లేదా? ఈ మాట ఎంతో బాధాకరంగా అనాల్సి వస్తుంది. నిజమే, స్టేషన్ దాకా వెళ్ళి మీ పేర్లు రికార్డులో పలానా ఆదామనో, పలానా మరి అనో, పలానా ఇంకొకటనో ఒక దేవుని పిల్లల వీళ్ళని అని ఊసే రకంగా ఈ రోజు ప్రవర్తిస్తున్నప్పుడు చోటున మాట్లాడుకుంటున్నారు ఇలా క్రిస్టియన్స్ అంట.
ఎలా అవుతారు మీరు క్రైస్తవులు? బాధాకరం కాదండి? మీరు విధేయత చూపిస్తున్నారా? ఆలోచించండి. మీ సహోదరులారా, నిజంగా మనకు విధేయత లేదో పరీక్షించుకోండి. ఏ చిన్నదానికి కొంతమంది హృదయంలో పగబెట్టుకుంటారు. హృదయంలో కక్ష ఉంటది, పైకి మాత్రం తేనె పూసిన కత్తుల్లాగా మాట్లాడుతుంది. పైకి మాత్రం మృదువైన మాటలు, లోపల మొత్తం ఉండేది పగే, కొట్రే, కక్ష. చాలా బాధకరం. ప్రయోజనం ఉందా? ఆలోచన చేసుకోండి. ప్రయోజనం ఉందా? తర్వాత చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 59వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 59వ వచనంలో మనం గమనిస్తే, ప్రియ సహోదరులారా, ఇక్కడ గమనిస్తే ఒక మాట చూద్దాం. సమయం అనేది తక్కువగా ఉంది కాబట్టి త్వరగా నేను ముగిస్తాను. 8వ అధ్యాయము 59వ వచనం చూడండి. కాబట్టి వారు ఆయన మీద రూటకు రాళ్ళు ఎత్తిరి, కానీ యేసు దాగి దేవాలయం నుండి బయటికి వెళ్ళిపోయాను. అదంతా మీరు చదువుకోండి. ఆయన దాగి బయటికి వెళ్ళిపోయాడంట. ఆయన చెయ్యిలా, ఒకవేళ పొరపాటును చెయ్యిలా ఎత్తితే ఏమవుతుంది చెప్పండి? ఒక దేవదూత చెయ్యి చాపి, ఒక ఖడ్గం ఇలా చాపితేనే, చెయ్యి ఇలా చాపితే, ఒక రెక్క ఇలా చాపితేనే 70,000 మంది అయిపోయారు. మరి యేసు ప్రభు వారు చెయ్యి ఊరకిలా వాళ్ళ మీదకి ఇలా చెయ్యి ఏమవుతుంది చెప్పండి? స్తంభించిపోదు ఒక్క నిమిషం ప్రపంచం. కానీ మౌనంగా దాగి ఎందుకు వెళ్ళిపోయాడు చెప్పండి? దేవుని ప్రణాళిక భూమి మీద జరగాలి. మానవుల పాపమన్నిటినీ మోసుకొని వెళ్ళే దేవుని గొర్రె పిల్ల ఆయన ధర్మశాస్త్రం ఆయన యందు నెరవేర్చబడాలి. మౌనంగా ఉన్నాడు. సమయము కొరకు, దేవునికి తన ఆత్మను అప్పగించుకునే సమయం కొరకు, తన పిల్లలను ఇదిగో దేవుని కుమారులుగా చేయడానికి మౌనంగా ఓర్చుకున్నాడు. ఈరోజు నీవు నేను ఎక్కడైనా సువార్త ప్రకటిస్తుంటే, చాలా మంది అయితే సువార్తకి వెళ్ళరు. ఎందుకో తెలుసా? ఎవరన్నా ఒక మాట అంటే మనం ఓర్చుకోవాలా? కొంతమంది ఉన్నారు బయటికి గదలరు, వాళ్ళు బద్ధకస్తులు, సోమరిపోతులు క్రైస్తవ్యంలో. ధైర్యం చేసి ప్రతి ఒక్కప్పుడు మీ ముందు ఉన్నారు, ప్రభు ప్రేరేపిస్తున్నాడు చెప్పమని. యేసుక్రీస్తుని ఎవరికైనా చెప్పాలి. తప్పేముంది సువార్త చెప్పడంలో? చాలా మంది అట్లా కాదండి. ఎదుటోటి సర్వనాశనం అవుతున్నా దేవుని ప్రేమ చెప్పరాలు, ప్రభుని గురించి చెప్పరాలు. సోమరిపోతులు, బద్ధకస్తులు. ఎంత బద్ధకస్తులు అంటే ఇల్లు దాటి బయటికి గదలరు, అన్నిల్లోకి వెళ్ళరు, పేదవారి దగ్గరికి వెళ్ళరు, గుడారాల్లో ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళకి సుఖం ఎక్కువ. వాళ్ళకి వెళ్ళగానే గణపరిచే వాళ్ళు కావాలి, వాళ్ళకి వెళ్ళగానే కుర్చీలు వేసి కూర్చోబెట్టే వాళ్ళు కావాలి, మర్యాద చేయాలి. కష్టం రాకూడదు, సుఖమే ఉండాలి, ఇబ్బంది కలగకూడదు, శ్రమ రాకూడదు, ఎక్కడ ఒకరు మాట అనకూడదు. ఇలాంటి వాళ్ళని కూడా చాలా మందిని చూశాను నేను. మొదట్లో ప్రభువుని నమ్ముకున్న కొత్తలో సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఒక 100 గుడిసెలు వేసుకొని పాపం వాళ్ళు ఏదో చిన్న చిన్న అడుక్కునే పనులు ఏదో చేసేవాళ్ళు పాపం. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను 2 మాటలు చెప్పి, ఇట్లా మా పాస్టర్ గారు వస్తారు, సువార్త ప్రకటిస్తామమ్మా అంటే వాళ్ళు సంతోషపడ్డారు. ఒకరోజు చెప్తామయ్యా, వచ్చి కూడిక పెట్టండి, ఇక్కడ అందరూ తెలుసుకుంటే మంచిదే కదా అన్నారు. నేను వెళ్ళి ఆ సహోదరుడికి చెప్పా. అతను వచ్చి నాతోటి వచ్చి ఎక్కడో అనుకున్నాడు పాపం. వచ్చి ఆ గుడిసెలు చూసి, వీళ్ళకి ఇంకా టైం రాలేదు బ్రదర్ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కాదు సమయం అన్నాడు. నువ్వెవరు నిర్ణయించడానికి? అసలు నువ్వే ఒక ద్వంద్వ ప్రవక్తవి, నువ్వే ఒక అబద్ధ ప్రవక్తవు. ప్రవక్త అని పేరు పెట్టుకొని అబద్ధ బోధకుడు నువ్వు మళ్ళీ వాళ్ళ గురించి అంటాడు. వీళ్ళకి ఇప్పుడు కాదు చెప్పేది. బుద్ధి జ్ఞానం లేదా నీకు? నాకు అనిపించింది ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా? ఇలాంటి వాళ్ళు నేను చాలా మంది చూశానండి. రారోళ్ళు వాళ్ళ స్టేటస్కు తగిన మనుషుల దగ్గరికి వెళ్తారు. రాలేరు ఇలాంటి వాళ్ళు, స్వార్థ చేయలేరు, అవమానాన్ని భరించలేరు, దేవుని ప్రణాళికను భూమి మీద నెరవేర్చలేరు. అట్లాంటి వాళ్ళు సువార్త చెప్పడానికి దేవుని చిత్తం అవసరం లేదు. ఆయన ఆజ్ఞ ఇచ్చేసాడు, సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. ప్రార్థన చేసుకుని వెళ్ళడమే. అక్కడ ఇబ్బందులు రాని, కాస్తంత అవమానం రాని, కాస్త ఇబ్బంది కలగని, అదంతా దేవునికి మహిమే. అంతేగాని సువార్త చెప్పడానికి కూడా, ఎదురుగా నిలబడి ఉన్నోడికి సువార్త చెప్పడానికి కూడా
దేవుడు అవకాశం ఇచ్చి మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన కొంతమంది మడిగట్టుకొని కూర్చొని ఉంటారు, మాట్లాడరు. పరిశుద్ధులు అన్నమాట. జాగ్రత్త. సువార్త చేస్తున్న సువార్థికులారా జాగ్రత్త. మేము సువార్త చేస్తున్నాము, మేము సువార్థికులం అని చెప్పుకుంటూ డబ్బా కొట్టుకొని ఎక్కడికి పోతే అక్కడ గొడవలు పెట్టుకొని, ఏ ఊర్లకు పోతే ఆ ఊర్లలో అందరి చేత గొడవలు పెట్టుకొని, ఏంట్రా వీళ్ళు యేసుక్రీస్తులకు నేర్పించింది ఇదేనా, వీళ్ళే ఎట్టున్నారంటే ఇంకా యేసు ప్రభు ఎట్టుంటాడో అనే స్థితికి దేవుడి నామాన్ని దిగదార్చుమాకండి. మీ వల్ల దేవుడి నామం దూషించబడుతుంది. మౌనంగా తలంచుకొని వెళ్ళిపోవడం నేర్చుకోవాలి. చూడండి ప్రియ సహోదరులారా, మార్క్స్ వార్త 1వ అధ్యాయం 35వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మార్క్స్ వార్తలో ఇక్కడ ఒక మంచి మాట యేసు ప్రభు వారే చెప్తున్నాడు. చూడండి, నువ్వు చెప్పడం కాదు. ఆయన పెందల కన్నే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. సీమోను అతనితో కూడా ఉన్న వారందరూ ఆయన వెదకువచ్చు వెళ్ళి ఆయన కనుగొని అందరూ నిన్ను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన ఇతర సమీప గ్రామంలోనూ నేను ప్రకటించినట్లు వెలుగము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తినని వారితో చెప్పాను. రండి వెళదాం. యేసు ప్రభు వారే అంటున్నారు, సకల ప్రాంతములకు మనం వెళ్ళి సువార్తను ప్రకటిద్దాం అన్నాడు. ఈ రోజు ఆ మాట అనే సేవకులు లేరు. ఎవరికి వాళ్ళు విఐపీలాగా ఆ మందిరాలు గోడలతో కట్టుకున్న ఆ మందిరాల్లో కూర్చొని అతుక్కుపోయారు చెట్లకి. ఓరిల్లు. కారణం ఏంటంటే వీళ్ళు సువార్తాన్ని పెట్టేది ఎక్కడో తెలుసా? మరలా క్రైస్తవ గుంపే చేరాలి. ఆ గుంపంతా కలిసి వీళ్ళని ఆహ్వానించాలి. అయ్యగారులకు ఒక పెద్ద పీఠం వేస్తే మళ్ళీ వీళ్ళు ఎవరికి బోధిస్తారు సువార్త అంటే? క్రైస్తవులకే బోధిస్తారు. ఇది జరుగుతుంది. ఇక ప్రజల్లోకి వెళ్ళి యేసు ప్రభువులాగా మనం బోధించాలి. భూమి మీద ఇదిగో అందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి అంటున్నాడు ప్రభు. నశించిపోయే వారిని రక్షించాలి కదా. మరణాన్ని చేత పట్టబడ్డ వాటిని విడిపించాలి కదా. కాడుమోను మోకులు తీయాలి కదా. బరువైన కాడిని విడిపించి సులువైన కాడి కింద తీసుకురావాలి కదా. ఇదంతా క్రైస్తవుని లక్షణాలు కదా, క్రైస్తవుని బాధ్యత కదా. మరెందుకని భూమి మీద దేవుని ప్రణాళిక, ప్రతి మానవుడు మారు మనసు పొందాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే ప్రతి ఒక్క మానవుడు మారు మనసు పొందాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఇది ఎలా జరగాలంటే క్రైస్తవుని ద్వారా జరగాలని దేవుడు కోరుకుంటున్నాడు, శిష్యుల ద్వారా జరగాలని కోరుకుంటున్నాడు, తనను అంగీకరించిన వారి ద్వారా చేయాలని కోరుకున్నాడు. కానీ మనం ఏంటంటే దేవుడే చూసుకుంటాడులే. ఏమండి, ప్రభువే చూసుకుంటాడు చాలా విషయాలు. వాటికి మాత్రం సొంతంగా ప్రయత్నిస్తారు వీళ్ళ డంబాల కోసం. కానీ సువార్త చెప్పాల్సి వచ్చిన విషయాలు మాత్రం ప్రభువే చూసుకుంటాడు. మరి నిన్నెందుకు రక్షించుకుంది? కుమారునికి విధేయత ఉంది ఇక్కడ. ఇదిగో నేను అందు నిమిత్తమే వచ్చానని. మరి క్రైస్తవుడిగా రక్షింపబడిన ప్రతి విశ్వాసి, ప్రతి ఇదిగో పరిచర్య చేస్తున్న పరిచారకుడైన, పెద్దయిన, ఇదిగో సంఘ కాపరైన, సేవకుడైన, సువార్థికుడైన, నీకు నాకు అందరికీ ఉన్న బాధ్యత ఒకటే. సువార్త ప్రకారంగా సువార్త ప్రకటించి ఆత్మలను ప్రభు వద్దకు నడిపిస్తున్నామా? భూమి మీద దేవుని ప్రణాళిక జరుగుతుందా? ఆయన ఆలస్యం చేస్తున్నందుకు తగిన కర్తవ్యం మనం నెరవేరుస్తున్నామా? ఆలోచించు. చూడండి, మత్తయి సువార్త 26 చివరిగా, మత్తయి సువార్త 26వ అధ్యాయం చివరిగా, సమయం లేదు గనక 26వ అధ్యాయము 51వ వచనం కూడా చూస్తే, అప్పుడు యేసు క్షమించాలి 26వ అధ్యాయము 51. ఇదిగో యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చేయి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి నరికిన. యేసుని కత్తి వరలో తిరిగి పెట్టుము. కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతనైన సంతులు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొన్న ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకుంటున్నావా? నేను వేడుకొన్న ఎడల ఇలాగు జరగవలనని లేఖనం ఎలాగు నెరవేరవలనని అతనితో చెప్పాను. చూసారా, 12 సేనా వ్యూహములు అనగా సేనా వ్యూహమునకు 6,000 మంది, 12 అంటే 72,000 మంది దేవదూతలు రారా? పేతురు, తొందరపడి నువ్వు నరుకుతున్నావు. నేను తండ్రిని వేడుకోలేనా? నేను వేడుకుంటే 72,000 మంది దూతలు రారా?
ఒక దూత వస్తే 70,000, 72,000 మంది వస్తే లెక్కే పరిస్థితి ఏంటి? మరి ఈ లేఖనం ఎలా నెరవేరాలి? సమస్త మానవాళి పాపం తీసివేయబడాలి, అందుకే కదా నేను వచ్చింది అని ప్రభు పేతురుతో క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తున్నాడు. పేతురుకు అప్పుడు అర్థం కాదు, తర్వాత అర్థం చేసుకున్నాడు. రే సహోదరులారా, ఒకవేళ నీకే ఏదైనా హింస కలిగితే, నీకే ఇంట్లో అన్నదమ్ముల మధ్య గొడవలు వస్తే, ఒకవేళ నీకే ఎక్కడన్నా బయట గొడవలు జరిగితే, ఒకవేళ నీకే ఏదన్నా సమస్య ఎదురైతే, నీ కుటుంబానికి ఎదురైతే నువ్వేం చేస్తావు? ఒక క్రైస్తవుడిగా నువ్వు ఎలా స్పందిస్తావు? మొత్తం ఫోన్ కొట్టి, అరే రండ్రా, వీళ్ళెవరో మన జోలికి వచ్చారా, మన తడాకు ఎందుకు చూపించాలి, అసలు మన పాలెమోళ్ళ విలువ ఏంటో చూపిద్దాం, మన పాలెమోళ్ళ పవర్ ఏంటో చూపిద్దామని చెప్పి క్షణమూరుకుంటారండి. మీసాలు మెలేసి రంగంలోకి దిగుతారు. ఎంతవరకైనా తెగిస్తారు. క్రైస్తవుల మీరు ఆలోచించి, దేవుని చిత్తం భూమి మీద నెరవేరుతుందా? దేవుని పిల్లలుగా యేసుక్రీస్తుని ఎరిగిన వారు సాధువుల్లాగా ఉన్నారా? ఏంటిది? యేసు ప్రభువుని ఎరిగిన వీరు ఎవరి జోలికి రారురా బాబు. ఒకవేళ మనం వాళ్ళ జోలికి పోవాలని చూసినా వాళ్ళు మౌనంగా క్షమించేస్తారు, పట్టించుకోరు. ఒకవేళ ఒక దెబ్బ కొట్టినా తలదించుకొని వెళ్ళిపోతారు. నిజంగా ఇలా దేవుడు గొప్పవాడురా, వీళ్ళను తప్పు చేయొద్దని నియంత్రిస్తున్న ఆ దేవుడేరా నిజమైన దేవుడు. ఆయన పాపం లేని వాడని వీళ్ళు అంటున్న మాట నిజమేరా, నిజంగా మనలో ఉందిరా పాపం అని తెలుసుకునేటట్టుగా, అన్యులు గ్రహించినట్లుగా క్రైస్తవుడు బ్రతుకుతున్నారా? కుమారుని విధేయత మనకుందా? కుమారుని ద్వారా, యేసుక్రీస్తు ద్వారా దేవుడు ప్రతి ఒక్క తన కుమారులుగా స్వీకరించాలనుకుంటున్నాడు. మరి కుమారుడు నేర్పించిన విధేయత ఈరోజు మనలో ఉందా? మనం కూడా దేవుని కుమారులుగా కావాలని దేవుడు అనుకుంటున్నాడు. మరి కుమారులముగా మనం కూడా విధేయత చూపిస్తున్నామా? భూమి మీద దేవుని ప్రణాళిక నెరవేరుటకు విధేయత కలిగి ఉన్నామా? ఆలోచించండి. ఒక క్రిస్టియన్ గా ఆ పేరును బట్టి మనము నిజంగా దేవుని నామాన్ని గణపరిచే విధంగా విధేయత కలిగి ఉన్నామా? వాక్యములకు విధేయత కలిగి ఉన్నామా? మీకు నచ్చంది సేవకుడు చెప్తే ఎదిరించి వెళ్ళిపోతారు. వాక్యానికి భిన్నమైనవి కావాలంటారు. వాక్యం ఎలా ఉన్నా పర్లేదు, మనుషులు చేసినట్టు చేయాలంటారు. మీకు నచ్చినట్టు చేయాలంటారు. ప్రభువును విశ్వసిస్తారు. ఆయన విలువ పెట్టుకున్న రక్తానికి విలువ లేకుండా వెనుదిరిగిపోతున్నారు. ప్రభు వద్దన్నవి చేస్తున్నారు. ఈరోజు అవిధేయతకు గురైపోతున్నారు. మరలా అవిధేయత చూపిస్తున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు, ప్రభువుకు కోపం పుట్టిస్తున్నారు, బాధ కలిగిస్తున్నారు. ప్రియ సహోదరులారా, ఎంత ప్రమాదంలో ఉన్నారో ఆలోచించుకోండి. దయచేసి దేవుడు మన నుంచి కోరుకుంటుంది ఏంటంటే యేసుక్రీస్తును అనుసరించి నడుచుకోవాలని కోరుకుంటున్నాడు. యేసుక్రీస్తును అనుసరించి మనం నడుచుకోవాలని కోరుకుంటున్నాడు. క్రీస్తు అనే బండ మీద అపోస్తులు వేసిన పునాది మీద ఉండాలనుకుంటున్నాడు. మనందరం కట్టబడాలి దేవుని మందిరముగా, సజీవమైన మందిరంగా. కానీ మనం అపోస్తులు ఏనాడు ధైర్యం చేయలేని పనులు అలవోకగా ఈరోజు సంఘాలు చేస్తున్నాయి. యేసుక్రీస్తు మరుగు చేసిన విషయాల్ని బహిర్గతంగా వాటిని సెలబ్రేట్ చేస్తున్నారు. ఇదంతా కూడా నేరంగా ఎంచబడుతుంది. చాలా బాధాకరం అండి. దేవుడు కోరుకుంటుంది, ఎందుకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు? తాను తగ్గించుకొని పశువుల తొట్టిలో పరుండంతగా ఎందుకు ఆయన అంతగా తగ్గించుకొని మానవునిగా రావాల్సి వచ్చింది? 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి యేసు ప్రభు ఎందుకు వచ్చాడయ్యా అంటే, ఇదిగో ఇన్ని విషయాలు ఉన్నాయి. ఇంకా నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయి. నేను చాలా రాసుకున్నాను, కానీ సమయం లేదు. ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇంకా మనం దేవుని ఈ భూమి మీద మహింపరచడానికి, గణపరచడానికి, కుమారుని పోలి నడుచుకోవడానికి మనం కూడా విధేయత ఎలా చూపించాలో తన కుమారుని ద్వారా మనకు నేర్పించాడు. ఆయన కన్నీళ్లతో విధేయత చూపించాడు, తగ్గించుకున్నాడు, ఏడ్చాడు, రోదనం చేశాడు. మనం ఏం చేస్తున్నాం? ఆయనలో ఏ తప్పు లేదు, కపటము లేదు, పరిశుద్ధుడు. కానీ ఆయన కన్నీళ్లు విడిచి చెమట రక్తపు బిందువుల వలె నేలన పడేంతగా ప్రార్థించాడంటే ఇక మన బ్రతుకులు ఎలా ఉన్నాయో చూసుకోవాలి. ఆయన అంగీకరింపబడ్డాడు, కుమారుడు విధేయత వలన అంగీకరింపబడ్డాడు. మరి ఈ రోజు
క్రైస్తవులు మనం చెప్పుకుంటున్న మన బ్రతుకుల్లో విధేయత ఉందా? చేస్తూ పోతున్నటువంటి అతిక్రమములకు ఏమాత్రమైన పశ్చాత్తాపం ఉందా? క్షమాపణ దొరుకుతుందా? విధేయులుగా ఉన్నామా? పరిశుద్ధుడైన వాడే దేవుని కుమారుడిగా ఈ లోకమునికి వచ్చి ఏమండి అంతగా విధేయత చూపిస్తే, అంతగా ఆయన కన్నీళ్లు విడిస్తే, ఇక మన బ్రతుకులో ఏమాత్రము పరిశుద్ధత లేదు, పవిత్రత లేదు. ఆయన రాబోతున్నాడు, సిద్ధపడమని హెచ్చరిస్తున్నాడు. కానీ నచ్చట్ల ప్రజలకు. ఇవన్నీ చేయం కానీ భక్తి వేషం వేసుకొని మాత్రం బ్రతుకుతాం. స్టార్లు కడతాం, విగ్రహారాధన చేస్తాం, చెట్లు పెడతాం, క్రిస్మస్ తాత అని ఎవరినో ఏదో ఒక కొత్త క్యారెక్టర్ని, లేని క్యారెక్టర్ని సృష్టిస్తాం. ఎవడో చేశాడు, ఏదో చిన్నపిల్లల్ని ప్రభు దగ్గరికి నడిపించడానికని అదొక సువార్తలో అతనేదో ఒక పద్ధతిలో ఎంచుకున్నాడు, అది అందరితో పోవాలి. అంతేగాని దాన్ని ఒక క్యారెక్టరైజేషన్ చేసి లేని క్యారెక్టర్ని సృష్టించి ఈరోజు క్రిస్మస్ తాతనే ఎలా చూపిస్తున్నారంటే కంప్లీట్ గా ఇంకొక రకంగా చూపిస్తున్నారు. అంటే క్రిస్మస్ తాత అనే వాడిని క్రియేట్ చేసి లోకంలో కంప్లీట్ గా యేసుక్రీస్తు అంటే ఏం గుర్తొస్తుంది? ఈరోజు యేసుక్రీస్తు అంటే సిలువేపన క్రీస్తు గుర్తు రావట్లా. క్రిస్మస్ తాత, స్టారు, అసలు ఆయన ఎందుకు పుట్టాడు? యేసు ప్రభు ఈ లోకంలో ఎందుకు జన్మించాడు? తను తాను తగ్గించుకున్న పశువుల తోటలో ఎందుకు పరుండ పెట్టబడ్డాడు? ఆయన ఏం చేశాడు? ఎలా ఉన్నాడు? భూమి మీద దేవుని ఎలా మహింపరిచాడు? దేవుని చిత్తాన్ని ఎంతగా ఆయన లోబడ్డాడు? దేవుని చిత్తాన్ని జరిగించడానికి ఏం చేశాడు? ఎలా ఉన్నాడు? ఇవన్నీ మనం నేర్చుకుని మనం కుమారుని పోలి నడుచుకుని దేవుని కుమారులుగా అవ్వాల్సింది పోగొట్టి ఈరోజు మాకు ఇవన్నీ చేతగావు కానీ మేము పండగలు చేస్తాం, దండక క్రైస్తవులకు బతుకుతాం, లోకము చేసినట్టుగా మేము చేయాలి, లోకంలో వాళ్ళకు పండగలు ఉన్నాయి, మేము ఆనందించడానికి, మేము సంతోషించడానికి మాకు కావాలని చెప్పి ఈరోజు లోక మర్యాదను అనుసరిస్తున్న ఓ క్రైస్తవులారా, మీరు క్రైస్తవులో కాదు తేల్చుకోండి. మిమ్మల్ని నడుపుతున్న నాయకులో కాదో పరీక్షించుకోండి. ఎవరైనా సరే సత్యాన్ని ఎరగండి. సిద్ధపడాల్సిన రోజులు ఇవి. విధేయత ఉందో లేదో, కన్నీళ్లు విడిచి కుండలు బాతుకొని ఏడ్చినా మన పరిస్థితి ఎట్టుందో లేదో ఒకసారి పరీక్షించుకోవాలి. ఇది మానేసి ఇంకొక వైపుకు వెళ్ళిపోతున్నారంటే మరి మీరు ఎలా ఉన్నారో పరీక్షించుకోండి. ప్రియ సోదరులారా, కుమారునికి విధేయత ఉన్నది. ఈ భూమి మీద దేవుని కుమారునిగా యేసు ప్రభు వారు తన విధేయతను కనబరిచి అంగీకరింపబడ్డాడు. మరి మన బ్రతుకులు అంగీకరించబడతాయో లేదో మనం పరీక్షించుకోవాలి, సరిదిద్దుకోవాల్సిన అవసరం మనకుంది. అంత దినాల్లో ఉన్నాం, ప్రభు రాబోతున్నాడు. సత్రం విడిచిపెట్టరండి. ఇంకా చెప్తున్నాను, మళ్ళీ చెప్తాను ఈ మాట. సత్రం విడిచిరండి, తొట్టి దగ్గర నుంచి రండి, దయచేసి మీకు దండం పెడతాను. దయ ఉంచి మార్పు చెందాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇక అవిధేయతలోకి పోవాకండి, మూలోపదేశాలు మానండి. దయచేసి సంపూర్ణతకై కొనసాగాల్సిన అవసరం, సాగిపోవాల్సిన అవసరం ఎంతైనా. అటు కృప ప్రభు దయచేయాలని మనం నేర్చుకొని, మరి విధేయతను నేర్చుకొని మనల్ని మనం పరీక్షించుకొని కన్నీళ్లు విడిచి మనల్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరుకుంటూ అటు కృప ప్రభు మనందరికీ దయచేయాలని మరి ప్రభువును ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. ఆమేన్, ఆమేన్.